అండి, ఈరోజు వీడియోలో సూజీ రవ్వతో కేక్ని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. అదే అండి, ఉప్మా రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో 1/4 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవచ్చు. అదే కప్పుతో 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ బెల్లం పాలు అంతా సూజీ రవ్వలో కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కరగటానికి టైం పట్టిద్ది కదా, అందుకోసం ఇలా బాగా కలిపిన తర్వాత ఈ బౌల్ మీద ప్లేట్ని పెట్టుకొని బెల్లం కరగటానికి 30 మినిట్స్ వరకు టైం పట్టిద్దండి. 30 మినిట్స్ తర్వాత ఈ బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా అంతా కలిసే విధంగా ఒక 2 నిమిషాలు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను బేకింగ్ సోడాని వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కేక్ ప్యాన్ ఉంటుంది కదా, కేక్ ప్యాన్ తీసుకొని ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్ చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ బటర్ పేపర్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని బటర్ పేపర్ని ప్యాన్లో పెట్టుకొని పైన బటర్ పేపర్ పైన కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి. పైన నేను టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాదం పప్పు, జీడిపప్పు ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 సార్లు బౌల్ని ఇలా ట్యాప్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇలా ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. పైన ప్లేట్ని పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ ప్యాన్ని ప్రీ హీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ బౌల్ని ప్యాన్లో పెట్టుకొని పైన ప్లేట్ పెట్టుకొని మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక 35 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూడాల్సిన అవసరం కూడా లేదండి. 35 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిపోయిన కేక్ బౌల్ని ప్యాన్లోంచి పక్కకు దించేసుకోవాలి. ఈ కేక్ని ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఈ కేక్ని ఒక ప్లేట్ని తీసుకొని ఇలా బౌల్ని రివర్స్ చేసినట్టయితే కేకు బౌల్ నుండి ఈజీగా వచ్చేస్తుందండి. పైన బటర్ పేపర్ మొత్తం తీసేసుకున్న తర్వాత పైన ఇంకొక ప్లేట్ని పెట్టుకొని మళ్ళీ కేక్ని రివర్స్ చేసుకోవాలి. అంతే అండి, బెల్లం సూజీ రవ్వతో ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ సూజీ రవ్వ బెల్లంతో కేక్ని తయారు చేసి మీ పిల్లలకి హెల్తీగా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.